హలో అందరూ కొందరు ఎలా ఉన్నాను. నేనైతే చాలా బాగున్నాను. మల్టీగ్రెయిన్ పిండితోటి పిల్లలకి పిజ్జా చేస్తున్నాను. ఎలా చేస్తున్నాను మీరు కూడా చూసేయండి. ఒక హాఫ్ స్పూను షుగర్ వేశాను, ఒక హాఫ్ స్పూను బేకింగ్ పౌడర్ వేశాను, అలాగే కొంచెం సాల్ట్ వేసి ఈ పిండిని ఇలాగ ముద్దలా ఈ పిండిని నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను. సజ్జలు, జొన్నలు, రాగులు, ఒక గుప్పెడు బార్లీ కలిపి పిండి పట్టించాను. ఇలా చపాతీలా చేసి ఊరకు లైట్గా వెనక ముందు ఇలాగ కాల్చుకోవాలి. ఈ కాల్చుకున్న దాని మీద ఈ చపాతీ ఇలా కాల్చుకున్న దాని మీద ఇప్పుడు టమాటా సాసు మీ దగ్గర ఉన్న ఏ వెజిటబుల్స్ అయితే అవి వేసేయండి. నేనైతే మష్రూమ్స్, ఆనియన్స్, క్యాప్సికమ్, ఒక చిన్న టమాటో, చిల్లీ ఫ్లేక్స్, చీజ్ కూడా వేసేసి చక్కగా స్టవ్ మీద ఒక వెడల్పాటి పాత్ర పెట్టి అందులో సాల్ట్ వేసి ఒక 10 మినిట్స్ అలాగా హీట్ అవనిచ్చాను. హీట్ అయిన తర్వాత ఈ ప్లేట్ తీసుకెళ్ళి ఆ పాత్రలో పెట్టేసి ఒక 13 మినిట్స్ అలాగ ఉంచాను. వేడిగా టేస్టీగా పిజ్జా అయితే రెడీ అయింది. చాలా టేస్ట్గా ఉంది. హెల్త్కి కూడా చాలా మంచిది. పిల్లలు ఇలా బయట ఫుడ్స్ అడిగినప్పుడు ఇలాగ హెల్తీగా చేసి పెట్టండి. వాళ్ళకి కూడా నచ్చుతుంది. వాళ్ళ ఇష్టాన్ని కాదనకుండా అలాగే హెల్త్ గురించి కేర్ తీసుకుంటూ ఇలాంటి రెసిపీలు ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్ట్గా వచ్చింది పిజ్జా మాత్రం. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? కొత్తవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తా. బాయ్ ఫ్రెండ్స్.